హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి అందరికీ నాకు మంచి కామెంట్లు పెడుతున్నారు. ఒక్కొక్కరైతే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, కొందరైతే మాకంత ధైర్యం లేదు, ఇలా చాలా వస్తున్నాయి అన్నమాట. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఒకటి అండి, మీరు చేయాలి అనుకుంటే మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే చాలండి. ఊళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే చాలు, ఇంకెవరో ఏమో అనుకుంటారని మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే, లేదు ఏదైనా సమస్య వస్తే ఒకరెవ్వరు అనుకునే వాళ్ళందరూ మనకి ఆదుకోరండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అనుకునే వాళ్ళందరూ ఆదుకోరు. అలాగే మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటే చాలు. ఎందుకు అంటే మెయిన్ మనము ఏం చేయాలి ఒకరికొకరు మాట్లాడుకుంటే అది చాలు. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎవ్వరం ఆగిపోవాల్సిన అవసరం లేదు. కామనే. ఇప్పుడు మీరు ఏదైనా పని చేసినా అనుకుంటారు, చేయకుండా ఇంట్లో కూర్చున్నా అనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి అంత ఖాళీ ఉంటే అనుకున్న వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. అదే ఖాళీగా కూర్చున్నాం అనుకో, ఆమెకేంటి భర్త సంపాదనతో ఖాళీగా తిని ఇంట్లో కూర్చుంది అనుకుంటారు. అదే ఏదో ఒకటి చేస్తాను అనుకో, ఆమెకేమీ ఉండలేకపోతుంది. అవును, నిజం చెప్తున్నా. ఆమెకేంటి ఉండలేకపోతుంది, చల్లగా ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోకుండా అవసరమా అని అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అట్లా చెప్తున్నా అనమాట. సో ఎవరు ఏమనుకున్నా నేనైతే అసలు పట్టించుకోను. ఎందుకు అంటే మనకిష్టమైంది మనం చేయాలి. ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు అని ఎన్ని రోజులు అనుకుంటామండి కదా. అట్లా అనుకొని రోజులు, సంవత్సరాలు ఇలా గడిచిపోతూనే ఉంటాయి. కామని. ఒకరు ఏమన్నా అనుకుంటారు అని కాదండి, మీకు ఇష్టమయ్యి మీరు చేయగలిగి మీరు చేసుకుంటే హ్యాపీ. వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటే వాళ్ళ ఇష్టము. మనకైతే అంత టైం లేదు. నేనైతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటానే అస్సలు పట్టించుకోను. మా వారైతే ఇంకా అంతకన్నా పట్టించుకోరు. ఇక్కడ చూసారా, అన్నీ 1 by 1 మనము ఏంటి అంటే మీరు ఒక్కటే భయపడుతున్నారు, మేము ఇన్ని చేయగలమా, ఒక్కటే అనుకుంటున్నారు మేము ఇన్ని చేయగలమా. ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే మేము ఇన్ని చేస్తే సేల్ అవుతాయా. ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంది. లేదండి, పక్కా చేయగలరు. ఎందుకు అంటే మీరు కావాలి అంటే మార్నింగ్ 4 to 7, 8 లోపల మాది లైవ్ ఉంటుంది. కావాలంటే చూడండి, నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు, నేను ఒక్కదాన్నే చేసుకుంటా. మీరు ఆ లైవ్ చూసిండ్రనుకో, ఒకవేళ మీరు చెయ్యాలి అనుకున్న వాళ్ళు లైవ్ చూసిండ్రనుకో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారండి. నేను 100% చెప్తున్నా. ఎందుకు అంటే వేరే వాళ్ళ సపోర్టు ఉంటే చేయడం వేరే విషయం. నిజం చెప్తున్నా, వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే చేయడం వేరే విషయం. ఎవరి సపోర్ట్ లేకుండా చేస్తారు చూడు, అది స్పెషల్. ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా ఒకరి సపోర్ట్తో మనం చేస్తున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ అది మంచిగా సక్సెస్ అయిందనుకోండి, సక్సెస్ని వాళ్ళతో పంచుకోవాలి. లేదు ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఆ ఫెయిల్యూర్కి మనం సమాధానం చెప్పాలి. అదే మనం ఓన్గా చేస్తున్నాం అనుకోండి, ఆ రెండు మనం ఎవ్వరికి చెప్పనవసరం లేదు. ఏమో నా మాటలు మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నా. నేను ఎవరి మాటలు పట్టించుకోను. నాకు ఎలా అనిపించిందో అలా నేను బిహేవ్ చేస్తాను అనమాట. ఇలా ఒక్కరిమే చేయగలమా అని అయితే ఆగిపోకండి, ఖచ్చితంగా చేయగలరు. అది మళ్ళీ టిఫిన్స్ అయిపోతాయా మిగిలిపోతాయా అంటే కామన్ అండి. మిగులుతాయి అయిపోతాయి అని ఆలోచించకండి, మనం చెయ్యాలి అదొక్కటే ఆలోచించండి. అలా ఆలోచిస్తేనే సక్సెస్ వస్తుంది. నేనైతే అన్నీ అయిపోతాయి, నాకు ఎక్కువ లాభం వస్తుందని నేను అస్సలు ఆలోచించలేదు. ఎందుకు అంటే ఎక్కువ లాభం వస్తుంది అని ఆలోచించి నేను స్టార్ట్ చేసింటే ఆగిపోయేదాన్ని. ఏది స్టార్టింగ్లో నేను 1000 రూపీస్ ఫుడ్ తీసుకెళ్తే 200 వచ్చేది. నిజం చెప్తున్నా, నేను అబద్ధం చెప్పను. ఎందుకు అంటే నేను చూసా కాబట్టి అట్లా చెప్తున్నా. ఇంకెవరికైనా అర్థమవుతుంది కదా, అందుకోసం చెప్తున్నాను. నేను 1000 రూపీస్ ఫుడ్ తీసుకెళ్తే కౌంట్ చేసి కాకపోతే 200 వచ్చేది. వారం రోజులు ఆగి అట్లే ఆలోచిస్తా. మళ్ళీ ఏమైంది అంటే అంబ్రిల్లా ఎప్పుడైతే పెట్టానో
ఇంక అప్పుడు పబ్లిసిటీ అయిపోయింది. అలా అంబ్రిల్లా పెట్టాను. ఇంకా ఒకటి ఏమడుగుతున్నారు అంటే, అంబ్రిల్లా మీరు స్కూటీకి ఎలా కట్టారు అదొక వీడియో తీయరా, అలాగే వెనక వైపు వైట్ బాస్కెట్ ఉంటుంది అది ఎలా కట్టారో అది కూడా వీడియో తీయమంటున్నారు. ఖచ్చితంగా తీస్తా అండి. కాకపోతే పిల్లలకి హాలిడేస్ కావడంతో అసలు పిల్లలు ఎంత గోల గోల చేస్తారంటే, ఇప్పుడు టైము 10:40 అయిపోయింది. ఇంకా పడుకోకుండా ఇది చూడండి మా వాళ్ళు ఎట్లా చేస్తారు. ఏమన్నా మాట్లాడితే హాలిడేస్ అని నన్ను బెదిరిస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను యాక్షన్ చేస్తున్నారు. మా పిల్లలకైతే ఇక హాలిడే వచ్చిందంటే మసాజ్ చేయాలంట ఆయిల్ పెట్టి. అయితే అయిపోవా అని ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ లాభం వస్తుందా రాదా అని ఆలోచించకండి. ఒకవేళ నష్టం వచ్చినా పెద్ద నష్టమేమి రాదు. మన ప్రయత్నం ఒకటి చేయాలి. ఎందుకు అంటే ఫెయిల్ అవుతామేమో అని భయపడితే అక్కడితో ఆగిపోతాం. ఏదైతే అదైతాము అంటే ముందుకెళ్ళిపోగలము. మీకు ఏమన్నా తప్పేమన్నా మాట్లాడుతున్నానా నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎవరో ఒకరికైనా అర్థమవుతుంది అనుకుంటున్నా నా మాటలు. నాకు ఇంతకన్నా మాట్లాడడం అంతగా రాదు, అర్థం చేసుకోండి. ఇలా పిల్లలకైతే ఎందుకు అంటే మనం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏదో ఒకటి ట్రై చేయాలి. ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అది తర్వాత విషయము. ట్రై అయితే చేయాలి. ట్రై చేయలేదు అనుకోండి అక్కడితో ఆగిపోతాం. ట్రై చేసినాము అనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే, అంతకుమించి ఏమవ్వదు. నేను చెప్పే బిజినెస్లో పెద్ద లాస్ ఏమి ఉండదు, రిస్క్ ఏమి ఉండదు. ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పాస్ అయినాము అనుకోండి మంచిదే కదా, అవునా కదా. అదే ట్రై చేయలేదనుకో అక్కడితో ఆగిపోతాం. 100 ఆలోచనల కంటే ఒక ఆచరణ బెటర్ అండి. నేను చెప్పడం ఏమిటి అంటే, 100 ఆలోచిస్తే అక్కడే ఆగి ఆలోచిస్తూనే ఉంటాము. అదే ఏదో ఒకటి చేస్తా ఆచరించాము అంటే అది ఫెయిల్ కన్నా తీసుకెళ్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫెయిల్ అయినాము అంటే ఒకటి, సక్సెస్ అయినాము అంటే హ్యాపీ. ఫెయిల్ అయినా కూడా ఎన్నో నేర్పిస్తుందండి. ఏం టెన్షన్ పడకండి. ఫెయిల్ అయినా సరే ఇంకొకసారి అలా చేయకుండా ఉండడానికి మనం స్ట్రాంగ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంతే. ఒకటే ఆలోచించుకోండి. మా పిల్లలకైతే అరికాళ్ళకి ఆయిల్ పెట్టాలంట. వాళ్ళు చేసే గోల్ అయితే మామూలుగా ఉండదు. అందుకే మీరు చెప్పే వీడియోస్ కొంచెం చేయడానికి లేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.